హలో అందరికీ. ఈరోజు మా వారు వేడి వేడిగా చికెన్ ఫ్రై చేసి పెట్టు అని అడిగారండి. సో నేను ఫాస్ట్గా వంటగదిలోకి వచ్చేసి చకచకా ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చి తరిగి దాంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసి అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంత ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. అవి మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ అవుతున్నప్పుడు దాంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని దాంట్లోకి యాడ్ చేసుకున్నాను. చికెన్ని మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా వేయించుకోవడానికి హ్యాపీగా కలిపేసుకుంటున్నాను. చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ ఎప్పుడు మనం హై ఫ్లేమ్లోని టాస్ చేసుకోవాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే దాంట్లో ఉన్న జ్యూసెస్ అన్నీ రిలీజ్ అయ్యి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో మంచిగా చికెన్ని మొత్తాన్ని కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ చికెన్ని ఆనియన్స్ వేయించేటప్పుడు సాల్ట్ వేసాను. సో ఇక్కడ నేను కొంచెంగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. నేను సాల్ట్ బదులు రాళ్ళుప్పు వాడతానండి వంటల్లో ఎక్కువ. సో అదే వాడుతున్నాను. మంచిగా చికెన్ కుక్ అవుతున్నప్పుడు దాన్ని అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చికెన్ని కొంచెం సేపు మంచిగా వేయించాలి. అది చక్కగా వేగి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనకి తెలుస్తుంది కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీలోంచి. సో అప్పుడు మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశానండి. దాన్ని కూడా మన చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అది మనకి తెలిసిపోతుంది. సో నేను వాడేది స్టీల్ కడాయి కాబట్టి అది కొంచెంగా అంటుతుంది. సో నేను దాన్ని మంచిగా గీరుతూ ఫ్రై చేస్తున్నాను. సో మీరు నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటే సో తక్కువ అంటుతుంది. సో నేను ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయాను కాబట్టి నేను స్టీల్ కడాయిలోనే ఫ్రై చేస్తున్నాను. సో అది మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయి పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా చికెన్ వేగుతూ ఉంటుంది, ఆయిల్ సపరేట్ అవుతూ మనకు తెలుస్తుంది అనమాట. కొంచెం చికెన్ అంటడం ఎక్కువగా అంటుతుంది. సో అట్లా ఉన్నప్పుడు చికెన్ని దగ్గరే ఉండి మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. చికెన్ బాగా ఫ్రై అయితేనే మంచిగా దాని టేస్ట్ మనకి ఎన్హాన్స్ అవుతుంది. సో అలా ఫ్రై అయిన తర్వాత ఆ చికెన్లో మన టేస్ట్కి తగినంత నేను ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. అది మసాలా కారం అండి, హోమ్ మేడ్. నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం అండ్ హోమ్ మేడ్ గరం మసాలాని నేను యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. నేను 2 హాఫ్ స్పూన్స్గా వేసాను. 2 హాఫ్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా వేగి మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. మా వాడైతే 2 సార్లు కిచెన్లోకి వచ్చాడు. ఏం వండుతున్నావు మమ్మీ, స్మెల్ అద్దిరిపోతుంది అని. సరే నాన్న వెయిట్ చేయి, కర్రీ అయిపోయాక పిలుస్తాను, తినేద్దాం వేడివేడిగా అనేసి చెప్పాను నేను. సో అట్లా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. సో చికెన్ని మంచిగా ఫ్రై చేసుకొని మసాలాలు పచ్చివాసన పోయి బాగా వేగే వరకు వేయించుకోవాలి. అంతే అండి. అలా వేయించుకుంటూ ఒక 5 minutes మనం వేయించుకున్నామంటే సింపుల్ అండ్ ఈజీగా మనకి సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని చికెన్ ఫ్రై అని అనొచ్చు, చికెన్ మసాలా అని కూడా అనొచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచులర్స్కి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా చూపించాను నేను. దీన్ని ఇలాగే వేడివేడి అన్నంలో కలిపేసుకొని తినచ్చు. కానీ నాకు చికెన్ని విత్ పిక్కలతో కలుపుకొని తినడం ఇష్టం. అంటే మా ఇంట్లో నేను కొత్తగా గోంగూర పచ్చడి చేశాను అనమాట.
పులిహోర గోంగూర. సో పులిహోర గోంగూరతో కొంచెం వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకుని తింటుంటే అబ్బా అదిరిపోతుంది అనుకోండి. సో మీరు కూడా మీకు నచ్చితే ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీ మేక్ చేసుకోవడం కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.